ఫ్రెండ్స్, మనలో చాలా మందికి రేసింగ్ గేమ్స్ అన్న రేసింగ్ మూవీస్ అన్న చాలా ఇష్టము. అండ్ ఎక్కువగా రేసింగ్ మూవీస్ లైక్ చేస్తుంటాం. హాలీవుడ్ మూవీస్ అయితే సో దాంట్లో బైక్ రేసింగ్ అయినా, కార్ రేసింగ్ అయినా, ఇంకా జెట్ ఫైటింగ్ మూవీస్ అయినా చాలా మంది చాలా ఇష్టము. సో ఇవాళ మనం F1 ది మూవీ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసరికి హాలీవుడ్ మూవీ, F1 ద మూవీ, F1 కార్ రేసింగ్ మూవీ. సో ఇది వచ్చేసరికి బ్రాడ్ పిట్ గారు హీరో ఇందులో, అండ్ డైరెక్టర్ బై జోసెఫ్ కెనెన్స్కీ. అండ్ ఈ మూవీలో మనం మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, మెయిన్గా హాలీవుడ్ మూవీ అంటే మనం అనుకుంటాము హాలీవుడ్ మూవీస్లో ఎలాగైనా ఆడేస్తాయిలే, అండ్ దాంట్లో కంటెంట్ ఉండదు, ఎలాగైనా చూసేస్తారు, ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉంటాయి, లేకపోతే ఏమన్నా బ్లాస్టింగ్ సీన్స్ అంతా గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది హాలీవుడ్ యాక్టర్స్ అని అనుకుంటాం. సో దిస్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ మూవీ. అండ్ రేసింగ్ గేమ్స్ అంటే మనం ముందుగా మెయిన్లో వచ్చేది ఏంటంటే, ఆ మూవీలో ఉంటారు హీరోనో హీరోయినో ఎవరో ఒకరు ఉంటారు, అండ్ ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి వీళ్ళకి పోటీ ఉంటుంది, చివరిలో వాళ్ళిద్దరు ఎవరో గెలిచారు స్టోరీ ఉంటుంది. అండ్ రేసింగ్ గేమ్ అంటే మన మైండ్లో అందే అనుకుంటాం. కానీ ఈ మూవీ కంప్లీట్ డిఫరెంట్ మూవీ. ఇది వచ్చేసరికి F1 రేసింగ్ మూవీ. అండ్ దీని స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ ఒకటే ఉంటుంది. F1 రేసింగ్ మూవీలో ఒకటే కాన్సెప్ట్, గెలిచాడు కాబట్టి హీరో అని కాదు, హీరో కాబట్టి గెలిచాడని కాదు. సినిమా గెలిచే పయంలో అతను హీరో ఎలాగయ్యాడు, ఓడిపోయినా సరే అతను హీరోగా ఎలా నిలబడ్డాడు అనేది స్టోరీ అన్నట్టు ఉంటుంది. అసలు ఆ మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు ఇదైతే చాలా రేసింగ్ మూవీస్ అవి కూడా చూశాను, కానీ డిఫరెంట్ జానర్ మూవీస్ చూశాను, కానీ ఈ మూవీ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం దాదాపు ఏ మూవీ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ మూవీలో ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్ సీను హార్ట్ ఆఫ్ ది మూవీ అసలు. అండ్ చూసే ఆడియన్స్ కూడా లెగ్స్ నిలబడిపోతారు ఏం జరిగిద్దా అని. సూపర్ మూవీ ఇది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కంపల్సరీ మీరు పెట్టే డబ్బులకి ఇది న్యాయం చేసిద్ది. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు రేసింగ్ మూవీస్లో.